కర్ణాటక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 2 బైక్స్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఆయన కుమార్తె కావ్య కూడా ఉన్నారు. ఈ సంఘటన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కగ్గలిపుర పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. కనకపురం నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సు 2 బైక్స్ పైకి దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సుతో పాటు బైకులు కూడా కాలువలో పడిపోయాయి. గాయపడిన వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఇక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణానికి సంబంధించి కగ్గలిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని కూడా ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక విచారణ సమయంలో స్టీరింగ్ కేబుల్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నాడు. కాగా వంపులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో అయితే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన నాగరాజు స్కూటీపై రోజులాగే డ్యూటీకి వెళ్తున్నాడు. అతని కూతురు కావ్య కూడా తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తోంది. అనుకోని ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. నాగరాజు చనిపోగా కావ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రాణాలతో బయటపడాలని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కూపి లాగుతున్నారు.